ఎవరైనా పఠించగలిగే మంత్రం ఏంటది? ఎవరైనా పఠించగలిగే మంత్రాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. హ్మ్. రామనామం జపించొచ్చు, హ్మ్. ఓంకారం చెప్పొచ్చు. హ్మ్. ఓంకారము స్త్రీలు చెప్పకూడదని కొన్ని చోట్ల నేను విన్నాను. ఎందుకని? ఆహ్, అది దాని వెనక ఏదో అంతరార్థం ఉంది. ఓంకారము స్త్రీలకన్నా పురుషులే ఎక్కువ చెప్పాలి. హ్మ్. ఊర్ధ్వముఖంగా పురుషులకు శక్తి ప్రవహిస్తుందని, అధోముఖంగా స్త్రీలకు శక్తి కిందికొస్తుందని, ఓంకారం చెప్పడం వల్ల ఊర్ధ్వముఖంగా శక్తి ప్రవహించే పురుషులు చెప్పాలనేసి ఒక వివరణ ఉంది. అందువల్ల శ్రీరామ జపము ఇలాంటివి చాలామంది ఎవరైనా చేసుకోవచ్చు. హ్మ్. మరి ఎవరైనా చెప్పగలిగే వాటిల్లో శ్రీం, శ్రీం లక్ష్మీ బీజము, అమ్మవారి బీజము. హ్మ్. ఓం శ్రీం శ్రీయాయై నమః ఇటువంటివి చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఓంకారం సర్వబీజం అంటారు. అవును. ఒక విధంగా చెప్పాలంటే నీ ఆకారం ఓంకారం అని ఎవరైనా అనొచ్చు. హ్మ్. మన ఆకారమే ఓంకారం. ఓంకారాన్ని చక్కగా డిజైన్ చేస్తే విఘ్నేశ్వరుడు స్వరూపమే అది. అవునవును. ఇలా ఉండడము, తెలుసు. తొండము హ్మ్. అన్నీ కూడా విఘ్నేశ్వర స్వరూపమే. అందుకే ఆయన మొట్టమొదటి దేవుడయ్యాడు. హ్మ్. కాబట్టి ఓంకారం సర్వబీజం. ఓంకారాన్ని పఠించొచ్చు. శ్రీం బీజాన్ని పఠించొచ్చు. హ్మ్. కానీ నా వరకు తీసుకుంటే నేను ఎవరికీ మంత్రాలు సజెస్ట్ చేయడం లేదు.